నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త। ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శుక్రవారం సాయంత్రం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా పరామర్శించారు। ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి శ్రీ రఘురామకృష్ణం రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల సూచనలను తెలుసుకున్నారు। శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు। ఈ పరామర్శ కార్యక్రమంలో శాసనసభ విప్ శ్రీ బొమ్మడి నాయకర్ గారు, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు, శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, శ్రీ ఆరవ శ్రీధర్ గారు పాల్గొన్నారు। అలాగే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముఖ రూపానందరెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర గారు, శ్రీ గంజి చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి పరామర్శించారు। ఇక సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని గారు, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్ గారు, మీడియా రంగానికి చెందిన మహా న్యూస్ సీఎండి శ్రీ మారెళ్ల వంశీకృష్ణ గారు, ప్రైమ్ 9 సీఎండి శ్రీ బండి రఘువీర శ్రీనివాస్ గారు, సీఈఓ శ్రీ వెంకటేశ్వరరావు గారు సహా పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారు। శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు। ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకునే ప్రక్రియ సానుకూలంగా కొనసాగుతుందని వైద్యులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే। పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని ప్రజాసేవతో పాటు పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ చురుకుగా పాల్గొనాలని పరామర్శకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు। ఇది ఈ వార్త। మరిన్ని తాజా రాజకీయ జనసేన పార్టీ అప్డేట్స్ కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి। నమస్కారం, జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త। రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, కూటమి వ్యూహం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు। ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు। ప్రజల సమస్యలను ప్రజల మధ్య పరిష్కరించే స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు। అభివృద్ధి, పారదర్శకత, ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు సాగుతామని తెలిపారు। జనసేన పార్టీ కార్యకర్తల సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, ప్రతి కార్యకర్త కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు। కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు। రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరోసారి కూటమికి మద్దతు తెలుపుతారనే పూర్తి విశ్వాసం తమకు ఉందని ఆయన అన్నారు। ప్రజల ఆశీస్సులతో స్థానిక సంస్థల్లో కూడా మంచి ఫలితాలు సాధించి అభివృద్ధి పాలనను మరింత బలోపేతం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు। ఇలాంటి తాజా రాజకీయ జనసేన పార్టీ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి। కల్పించాలి అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు। కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది। అది కరెక్ట్ కాదు। మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం। సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది। కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున। ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు। ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మన అందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకున్నాను।